మేడం అంటే ఎట్లా చూస్తా ఉన్నా అంటే వరుసగా హిందూ గుళ్ళపై దాడులు గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, మధ్యలో ఇంకో టెంపుల్, ఇప్పుడు హనుమాన్ గుడి. సో ఎందుకు ఇట్లా అంటే వరుసగా హిందూ గుళ్ళపైనే ధ్వంసం జరుగుతా ఉంది. మరి దీనికి ఒక కట్టడి అనేది ఉండదా ఇప్పటివరకు ఈ ప్రభుత్వాలలో? ఈ ముద్ర వేస్తురు కదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఎంఐఎంతో కుమ్మక్కై ఒక పిచ్చోడు చేసిండని చెప్పేసి అదొక కేసు పెట్టడము. తెల్లారి 4 రోజుల లోపల కేసు ఎక్కడిదక్కడ క్లోజ్ అవుతుంది. ఫస్ట్ జరిగింది మా దగ్గరనే రక్షాపురంలో. ఆ గుడిని మేము కాపాడుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా హిందువులు రెడీగా ఉన్నారు. దీన్ని మాత్రము జరగనివ్వము. ఇప్పటివరకు చేసి తప్పించుకొని తర్వాత మా చేయికి దొరుకుతున్నారు. కానీ తొందరలోనే చేస్తున్నప్పుడే మా చేతికి దొరుకుతారు. ఆ రోజు వాడి చావు మాత్రం తప్పదు. సో అంటే ఇప్పుడు అంటే వరుసగా ఎందుకు మరి ఇట్లా గుళ్ళపైన జరుగుతా ఉంది ఏంటంటే ఎక్కడ లోపం జరుగుతా ఉంది అసలు? వ్యవస్థ మొత్తం పిచ్చిదైందండి. కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఎంఐఎంఓలు అక్కడ గవర్నమెంట్ 2 పిచ్చి అయినాయి కాబట్టి ప్రజలను ఆ పిచ్చి రుద్దుతున్నారు. కానీ మేము మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ మేము ఎదుర్కొంటాము. మా గుళ్ళని మేము కాపాడుకుంటాం. మా మా హిందుత్వాన్ని మేము కాపాడుకున్నాం. తప్పకుండా ఇలాంటి చర్యలు అయితే జరగకుండా చూసుకుంటాం మేము. అంటే ఈ టెంపుల్ ఎప్పటి నుండి ఉంది ఈ టెంపుల్ అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్? ఇది 100 సంవత్సరాల క్రితం అంటున్నారు. గుడి కిందికి 14 ఎకరాల స్థలం ఉండాల్సింది. ఈ రోజు మనం గుడి చుట్టుముట్టు చూస్తుంటే అంతా ముస్లిమ్స్ బస్తీ ఏర్పడింది. ఇంతకు ముందు మా హిందువులే ఉండేవారు. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇన్ని రోజులు పబ్లిక్ని ఎదుర్కొన్నారు వాళ్ళు. పబ్లిక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారని వాళ్ళ ఒక కన్ఫర్మేషన్ తీసుకొని ఇలాంటిది చేశారేమో అని అలా కూడా మేము ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు లేనప్పుడే దాన్ని కాపాడడానికి ఎవరు లేనప్పుడే ఇలాంటి చర్యలు జరుగుతాయి. కానీ దేవుడు పైకి వెళ్ళి దేవుడితో ఇలాంటి చెలగాటలు ఆడిన వాళ్ళకి శిక్ష మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఎలాగైతే వాళ్ళ దేవుడు వాళ్ళకి ఎక్కువనో మా దేవుడు అంతకంటే ఎక్కువ మాకు. మేము మా దేవుణ్ణి నమ్మినామంటే ఆయన సిద్ధాంతం మీద మేము ముందుకెళ్తాము. ఇలాగే ఎన్నో పూజలు చేసుకుంటున్నాం, మేము ఎన్నో పండుగలు చేసుకుంటున్నాం. మాకున్నన్ని పండుగలు లేవు ఎవరికి, మాకున్నన్ని దేవుళ్ళు లేరు. అంటే మాకు ప్రతి ఒక్క రాయి కూడా మాకు దేవుడే, విగ్రహం కూడా దేవుడే. ఎలా ఉన్నప్పటికీ కూడా మా దైవం అంటే మాకు